జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఇక మిగిలింది అభ్యర్థుల ప్రచార యుద్ధమే. ఈ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తంగా 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో మరో 23 మంది తమ నామినేషన్స్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో 58 మంది పోటీలో నిలిచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. పోటీలో అభ్యర్థుల సంఖ్య డబుల్ సెంచరీ దాటుతుందనుకుంటే చివరకు 58 మందిగా తేలింది. మొదటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలవుతాయనే హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగానే 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నవారు ఉప ఎన్నికలో నామినేషన్లు వేశారు. RRR బాధితులు, నిరుద్యోగులు, ఇతరులు నామినేషన్లు వేశారు. అయితే స్క్రూటినీ అనంతరం 81 మంది అభ్యర్థులు పోటీలో మిగలగా నామినేషన్ల విత్డ్రా టైం ముగిసేలోగా 23 మంది అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. దీంతో పోటీలో మిగిలింది 58 మంది అభ్యర్థులు మాత్రమే. ఇందులో ప్రధాన పార్టీలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. మిగతా 25 మంది రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు ఉండగా 30 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. గుర్తింపు పొందిన పార్టీలకు వారికున్న గుర్తులు కేటాయించగా మిగతా వారికి వివిధ గుర్తులు కేటాయించారు. మొత్తం పోటీలో 58 మంది అభ్యర్థులు ఉండటంతో పోలింగ్కు 4 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. 4 బ్యాలెట్ యూనిట్లను ఒక కంట్రోల్ యూనిట్కు కనెక్ట్ చేయనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఓటర్ అసిస్టెంట్ను నియమిస్తామని, తద్వారా ఓటు వేసేవారికి సులువుగా ఉంటుందన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద కొత్తగా మొబైల్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని, తద్వారా ఓటర్లకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోగానే అనువుగా ఉంటుందన్నారు. అయితే పోలింగ్ కేంద్రం లోపల మాత్రం సెల్ ఫోన్ అనుమతించమన్నారు కర్ణన్. ఇవాల్టి నుంచి ఓటర్లకు పోలింగ్ స్లిప్స్ అందజేస్తామని, ఎవరైనా రాజకీయ పార్టీలు పోలింగ్ స్లిప్స్ పంచితే కేసులు నమోదు చేస్తామని కర్ణన్ హెచ్చరించారు. గుర్తింపు పొందిన ఐడి కార్డు చూపించి ఓటు వేయాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 2400 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. అవసరమైన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. బ్యాలెట్ యూనిట్లలో ఈసారి అభ్యర్థులకు చెందిన కలర్ ఫోటోలను ముద్రిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 65 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు హైదరాబాద్ అదనపు సిపి ఇక్బాల్ స్పష్టం చేశారు. 1600 మందికి పైగా పోలీసులతో 8 కంపెనీల పారామిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ ఎలాంటి అక్రమాలు జరగకుండా అవసరమైన చర్యలను తీసుకుంటామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు, 2029 జనరల్ ఎన్నికకు రెఫరెండంగా భావిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.